దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 16వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి ఆదివారం రోజున ప్రభుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉండగా మొదటి పఠనం ఇర్మియా గ్రంథము నుండి, రెండవ పఠనం పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ నుండి, ఇక సువిశేష పఠనం మార్కు శుభవార్త నుండి మనం చదువుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఇర్మియా గ్రంథము నుండి చదువుకున్న వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. మొదటి పట్టణాన్ని ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఒక్కసారి ఫాస్ట్గా మనం చదివినట్లయితే, ప్రభువు ప్రజలను చెల్లాచెదురు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు. ప్రభువు ప్రజలు, ద షీప్ ఆఫ్ దట్ గుడ్ షెపర్డ్, ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవునికి చెందిన ప్రభువు ప్రజలను ఎవరైనా చెల్లాచెదురు చేస్తే వారు శాపగ్రస్తులు. దేవుని యందు ప్రియులారా, తర్వాత వచనం, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులను గురించి ఇట్లు చెప్పుచున్నాడు, కాపరులను గురించి ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా ప్రజలను గురించి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లాచెదురు చేసితిరి, ఆవలకు వెళ్ళగొట్టితిరి కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును అంటూ దేవుని యందు ప్రియులారా, యెహోవా దేవుడు పరలోక తండ్రి ఇర్మియా ప్రవక్త ద్వారా అలనాటి రాజులకు, అలనాటి ప్రవక్తలకు, అలనాటి కాపరులకు కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, శాపాన్ని పలుకుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఎందుకని అంటే బాధ్యతను విస్మరించిన కాపరులుగా వారు ఉన్నారు కనుక. బాధ్యతను విస్మరించిన కాపరులు. ఐ రిపీట్, చాలా ఇంపార్టెంట్ ఈ మాట, బాధ్యతను విస్మరించిన కాపరులు. దేవుడు రాజులను తన ప్రజలకు కాపరులుగా నియమించాడు. సొలొమోను రాజు, దావీదు రాజు, సౌలు మహారాజు, సొలొమోను కుమారుడు, వీళ్ళందరూ కూడా, వాళ్ళ వంశం రాజులందరూ కూడా నా ప్రజలకు మీరు కాపరులుగా ఉండండి అన్నాడు. అలాగే విధంగా ప్రవక్తలను పంపిస్తూ నా ప్రజలకు మీరు కాపరులుగా ఉండండి, నా మాట చెప్పండి అన్నారు. దేవుని యందు ప్రియులారా, కాపు కాచేవాడే చేను మేస్తే అన్న చందాన ప్రజలను కాపాడవలసిన రాజులే, ప్రజలను కాపాడవలసిన, నడిపించవలసిన ప్రవక్తలే వారి యొక్క బాధ్యతను విస్మరించగా ప్రజలను తప్పుతోవ పట్టించారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని యందు ప్రియులారా, గాడ్ వాజ్ సో పర్టిక్యులర్ అబౌట్ మ్యారేజెస్. ఓకే, కననీయులు, ఫిలిస్తీయులు, అమోరీయులు, అమాలేకీయులు, ఇలాంటి అందరితో కూడా మీరు ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దు అన్నారంటే వాళ్ళ ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, వారి నమ్మకాలు వేరు, మన నమ్మకాలు వేరు. వారు చీకటిలో ఉంటే మీరు వెలుగులో ఉన్నారు, వారు విగ్రహారాధన చేస్తుంటే మీరు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారికి దేవుని ఆజ్ఞలు తెలియవు, మీకు దేవుని ఆజ్ఞలు తెలుసు. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాల వలన మీరు పెడదారి పట్టొద్దని ప్రభు ఎంతో రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో చెప్పారు. కానీ ఏం చేశాడు సొలొమోను మహారాజు? తెలుసా సొలొమోను మహారాజుకి ఎంతమంది భార్యలంట? సుమారు 1000 మంది, ఇన్క్లూడింగ్ చెలికత్తెలతో, ఉంపుడు గత్తెలతో. ఏంటంటే బై 1 గెట్ 1 ఫ్రీ అని ఉంటుంది కదా, బై 1 గెట్ 1 అని, బై 2 గెట్ 2 అని. ఇలా ఒక రాజ్యములో ఉన్న మహారాణిని పెళ్లి చేసుకుంటే, రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే, రాజుగారు కూతురుకు ఉన్నటువంటి పనిగాలు ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఫ్రీ, వాళ్ళు కూడా భార్యలు అయిపోతారు. దేవుని యందు ఈ విధంగా సుమారు 1000 మంది భార్యలంట. ఈ 1000 మంది భార్యలకు ఎన్ని ఇల్లులు పెట్టాడు? పెట్టాడు అనుకుంటే దేవుని యందు ప్రియులరా, వచ్చిన ప్రతి భార్య ఊరకనే వస్తుందా? రాదు, ఊరకనే రాదు. వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళ దేవతలను, ఆస్ట్రోతు అనే దేవతను, బాలు అనే దేవతను కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు ఉంటున్న మందిరంలో వాళ్ళకు పూజా గది కావాలి, వాళ్ళ పూజా గదిలో వాళ్ళ దేవత, వాళ్ళ దేవుడు కావాలి. వాళ్ళ దేవుడికి, వాళ్ళ దేవతలకు సొలొమోనే విగ్రహాలు కట్టించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు పూజలు చేసుకుంటుంటే సతీ సమేతంగా పూజలు జరుగుతాయి కదా. పూజారి ఊరుకుంటాడా? మీ ఆయన తీసుకురా అంటాడు. సొలొమోను దైవ దర్శనాన్ని పొందిన సొలొమోను, దైవ జ్ఞానమును పొందుకున్న సొలొమోను, తప్పేంటో ఒప్పేంటో తెలిసినటువంటి సొలొమోను, దావీదు మహారాజు కుమారుడు. దేవుని యందు ప్రియులు, అన్నీ తెలిసి కూడా భార్యల వలన, భార్యల యొక్క కోరిక మేరకు
తను చేస్తుంది తప్పు అని తెలిసినా వాళ్ళతో కలిసి ధూపం వేసేవాడు, వాళ్ళతో కలిసి పూజలు చేసేవాడు. దిస్ గాడ్ కుడ్ నాట్ బేర్, కుడ్ నాట్ ఫర్గివ్, కుడ్ నాట్ అండర్స్టాండ్. ప్రభువు మాత్రం దీనిని భరించలేకపోయాడు. దేవుని యందు ప్రియులారా, ప్రభు భరించలేరు కూడా. మీ దేవుడు ఒక్కడే, నేను ఒక్కడనే, దేర్ ఇస్ నో అదర్ గాడ్ అపార్ట్ ఫ్రమ్ మీ, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అన్నది దేవుని ఆజ్ఞ. దేవుని యందు ప్రియులారా, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. దేవుడు అంటే ఒకడే ఉంటాడు. 10 మంది ఉంటే దేవుళ్ళు ఎలాగవుతారు? అంతే కదా, దేవుడు అంటే ఒకడే ఉంటారు. హూఎవర్ ఈజ్ ద హైయెస్ట్, హూఎవర్ ఈజ్ ద బెస్ట్, హూఎవర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్, హీ ఈజ్ గాడ్. నేను స్ట్రాంగ్, నువ్వు స్ట్రాంగ్ అంటే మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకొని మేము చూస్తూ ఉంటారు. నో, గాడ్ మీన్స్ దట్ ఈస్ ద బెస్ట్. సో దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్. బట్ వీళ్ళు ఈ సొలొమోను లేదంటే తన భార్యల వలన ఆ నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి ఇతర దేవతలను, విగ్రహాలను ఆరాధించడం వలన దేవుని యందు ప్రియులారా, రాజులు యెహోవాను విడిచిపెట్టగా ప్రజలు కూడా యెహోవాను విడిచిపెట్టారు. ఓకే, రాజులు విగ్రహారాధనలు చేయగా ప్రజలు కూడా విగ్రహారాధనలు చేశారు. రాజులు ప్రజలను పీడించగా ప్రజలు హింసల పాలయ్యారు, చెల్లాచెదరయ్యారు, బానిసలుగా కొనిపోబడ్డారు. అటువంటి సమయంలో యిర్మీయా వచ్చి దేవుని వాక్కును అందిస్తున్నాడు. యెహోవా ప్రజలను చెల్లాచెదరు చేసిన ఓ రాజులారా మీరు శాపగ్రస్తులు అని. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఆ 1-2 వచనాలలో శాపాలు పలికాం, మనం ఆలకించాం. 3, 4, 5 వచనాల్లో కూడా మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుడు నేను ఒక కాపరిని పంపిస్తాను, నేను మంచి కాపరిని పంపిస్తాను, నేను పంపించిన వ్యక్తి మంచి కాపరిగా ఉంటూ అందరినీ సన్మార్గంలో నడిపిస్తాడు. ఆయనే దైవ కుమారుడు, ఆయనే కరుణామయుడు, ఆయనే యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, ఇలా సువిశేషంలో చూస్తున్నాం. కాపరి లేని మందవలే ఉన్న జన సమూహాన్ని చూచి ఆ కరుణామయుడి కడుపు తరుక్కొని పోయెను. ఆ కరుణామయుడు వాళ్ళని పొండి అనలేకపోయాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఓకే, సో ఫార్ సో గుడ్. అదంతా పక్కన పెట్టి మన జీవితాలకు ఈ వాక్యాన్ని అన్వయించుకుందాం. దీని ద్వారా, ఈ మొదటి పట్టణం ద్వారా ప్రభు నీకు నాకు ఏమి తెలియచేస్తూ ఉన్నారు? దేవుని యందు ప్రియులారా, బాధ్యత కలిగిన కాపరులుగా నీవు నేను ఉంటున్నామా? ఆర్ వి రెస్పాన్సిబుల్ షెపర్డ్స్? అరే, నేను రాజును కాదు కదా, నేను గురువుని కాదు, నేను ప్రవక్తను కాదు, నేను అసలు కాపరనే కాదు అనుకోకండి. మనందరము కూడా ఇన్ అవర్ ఓన్ వరల్డ్స్ వీఆర్ ఆల్ షెపర్డ్స్. ఒక తల్లి కాపరి బిడ్డలకు, ఒక భర్త కాపరి భార్యకు, బిడ్డలు కాపరులు వృద్ధులైన తల్లిదండ్రులకు. ఒక రోజున మదర్ తెరేసా జీవితంలో జరిగిన సంఘటన. మదర్ తెరేసాను ఒక అనాథ ఆశ్రమానికి ఆహ్వానించారంట. అది ఏ అనాథాశ్రమం తెలుసా? వెరీ రిచ్ అనాథాశ్రమం, వెరీ రిచ్ ఓల్డ్ ఏజ్ హోమ్, 5 స్టార్ హోటల్ లాగా ఉంటుందన్నమాట. అన్ని రకాల వసతులు ఉంటాయి. ఒక్కొక్క వృద్ధుడికి ఒక్కొక్క గది, అందులో టీవీ, బెడ్ అన్నీ ఉంటాయి. మళ్ళీ అందరూ ఆడుకోవడానికి ఆడుకునే రిక్రియేషన్ ప్లేస్, స్విమ్మింగ్ పూల్, హాస్పిటల్, ఎవ్రీథింగ్. వాళ్ళకు కొరతంటూ ఏంది? 5 స్టార్ హోటల్ లాగా ఉన్నటువంటి ఒక పెద్ద మంచి రిచ్ ఓల్డ్ ఏజ్ హోమ్. కానీ మదర్ తెరేసా అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని చూస్తే వాళ్ళెవ్వరూ కూడా సంతోషంగా ఆనందంగా లేరంట. వాళ్ళందరి ముఖాలు కూడా ఏదో ఎదురు చూస్తూ ఉన్నాయంట. వాళ్ళ కళ్ళు దేనికోసమో ఎదురు చూస్తున్నాయంట. వాళ్ళతో మాట్లాడగా వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్ టు కమ్. నా పిల్లవాడు ఎప్పుడు వస్తాడా, నా కొడుకు ఎప్పుడు వస్తాడా, నా కూతురు ఎప్పుడు వస్తుందా, నా మనవడు నా మనవరాళ్ళు ఎప్పుడు వస్తారా అని మేము ఎప్పుడు వారమంతా జీవితమంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఒక్క గడియ కోసం, ఒక్క క్షణం కాదు, వాళ్ళు ఒక అరగంట గంట ఉంటారు, దానికోసం ఎదురు చూస్తూ బతుకుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, అన్నీ ఉన్నా స్టిల్ వి కెనాట్ బి హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టబడినటువంటి తల్లిదండ్రులు, విడిచిపెట్టబడినటువంటి వృద్ధులు. ఎవరి చేత? బాధ్యత లేని బిడ్డల చేత, బాధ్యత లేని కన్న బిడ్డల చేత. దేవుని యందు ప్రియులారా, ఎక్కడో ఒక వీడియో చూశాను. ఒక కొడుకు వాళ్ళ వృద్ధులైన వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నని బండెక్కించుకున్నాడు. మీకు చూపించాను ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద. ఓకే, బ్యాగ్ ముందు పెట్టుకున్నాడు, ఎక్కడికో దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. దూరంగా బండి మీద, మంచి హైవే,
చెడమడ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ నాన్న ఒక్కసారి దిగు అన్నాడు. నాన్న పాపం దిగలేక కాళ్ళు ఉండి ఇరుక్కుపోయింది. దిగలేక దిగుతాడు. వాళ్ళ అమ్మను కూడా దిగమంటాడు. దిగిన తర్వాత బ్యాగ్ అక్కడ ఇసిరేసి వెళ్ళిపోతాడు. దేవుని ఎంత బ్యాగ్ అక్కడ ఇసిరేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి నడి రోడ్డు మీద 2 వృద్ధులు భార్యాభర్తలు విడిచిపెట్టబడ్డారు. బాధ్యత లేని బిడ్డలు, బాధ్యత లేని కాపరులుగా ఉంటున్నారు. నాకు ఈ సంఘటన చూస్తే నేను చిన్నప్పుడు చేసిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఏంటంటే, నేను చిన్నప్పుడు ఒక గ్రామంలో జీవిస్తున్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు ఒక కుక్క ఉండేది. ఏదో పొరపాటున వారం రోజులు 2 వారాల్లో పెంచుకోవడానికి ట్రై చేసాం. అది అలవాటైపోయింది. వెళ్ళిపో అంటే వెళ్ళదు. ఎంత వెళ్ళిపోవాలన్నా వెళ్ళట్లేదన్నమాట. ఏం చేయాలో అర్థం కాక ఒక గోని సంచిలో కుక్కను పెట్టి కట్టేసి దూరం తీసుకొని వెళ్ళి మేమందరం 10 మంది పిల్లలందరం కలిసి ఒక నది నీరు ప్రవహిస్తుంది దాంట్లో పడేసి అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇల్లు మారిపోతుంది, అన్నీ వెళ్ళిపోతుందిలే అని హాయిగా ఇంటికి వచ్చేస్తే మరుసటి రోజు మళ్ళీ అది ఇంటి ముందు ఉన్నది. మళ్ళా దీన్ని వదిలించుకోలేమనుకున్నాం. నాకు అది గుర్తొస్తుంది. ఒక కుక్కని, ఒక జంతువుని విడిచిపెట్టినట్లు ఈ రోజుల్లో బిడ్డలు తల్లిదండ్రులని, వృద్ధులైన తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెట్టేస్తున్నారు. అది ఎన్నో కేసులు ఉన్నాయి. అక్రమ సంబంధాల వలన గర్భము దాల్చి అబార్షన్ చేయకూడదు, చేస్తే నీ ప్రాణం పోతుంది అంటే ఇక్కడ దొంగసాటున జాగ్రత్తగా 9 నెలలు గడిపి ఆ బిడ్డను కన్నట్టున చెత్త కుప్పల మీద పడేసి పారిపోయినటువంటి తల్లులు ఉన్నారు. నిజం అది. అందుకే కదా మదర్ తెరేసా శిశుభవన్ పెట్టారు. విజయవాడలో ఒక శిశుభవన్కి వెళ్ళాను, మీకు చెప్పినట్లు గుర్తు. ఒక పాప ఈ కళ్ళు ఇక్కడి నుంచి ఇదంతా కూడా గొయ్యిలాగా ఉంటుందన్నమాట. ఈ కళ్ళు కింద ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదంతా గొయ్యిలాగా ఉంటుంది. అమ్మగారిని అడిగాను, ఏంటమ్మా ఎలాగున్నారు అంటే, ఈ బిడ్డని మాకు చెత్త కుప్ప మీద దొరికారు. ఈ బిడ్డను మేము తీసేటప్పుడు ఎర్ర చీమలు మొత్తం కళ్ళు ఇక్కడ అంతా అక్కడ కుట్టేసాయి. అప్పుడు చిన్నప్పుడే కనుక ఆ మచ్చలు ఇంకా పోలేదు, అలాగే ఉండిపోయాయని. మానవుల యొక్క అఘాయిత్యాలకు అది నిదర్శనం, సాక్ష్యం. దేవుని యందు ప్రియులారా, మరి ఇటువంటి రోజుల్లో మనం జీవిస్తుండగా వీఆర్ ఆల్ షెపర్డ్స్. ఆ సొలొమోను రాజులాగా, ఆ ఇర్మియా ప్రవక్తలా మనందరం కూడా కాపరులమే. మరి ఒక కాపరిగా, ఒక గురువుగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నానా? సంఘ పెద్దలుగా, మరిదల సభ్యులుగా, తల్లిదండ్రులుగా, ఒక వైద్యుడిగా, ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక ఉద్యోగిగా మీ బాధ్యతలను సక్రమంగా నెరవేరిస్తే యు ఆర్ ఆల్ గుడ్ షెపర్డ్స్. మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకపోతే మనము కూడా దేవుని యందు ప్రియులారా, అదిగో ప్రభు పలుకుతున్నట్లుగా శపించబడిన కాపరులుగా మిగిలిపోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, డు నాట్ లీడ్ అదర్స్ ఇన్ టు సిన్. ఆ రాజులు ప్రజలను పాపములోకి నడిపించారు. చూసారా, లీడర్ అనేవాడు, రాజు అనేవాడు, తండ్రి అనేవాడు, ప్రవక్త అనేవాడు, గురువు అనేవాడికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. అతను ఏం చేస్తారో అందరూ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు మాత్రం జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. ఒక త్రాగుబోతైన తండ్రి పిల్లడికి త్రాగుతనం నేర్పించాల్సిన అవసరం లే, ఆటోమేటిక్గా నేర్చేసుకుంటాడు. చదువు చెప్పాలంటే కింద మీద పడాలి. బూతి మాటలు అవలయలుగా వచ్చేస్తాయి. ఎక్కాలు నేర్చుకోమంటాడు 10 సార్లు, 4 చెంపదెబ్బలు కొడితే నాకు రావు ఎక్కాలు. బూతి మాటలు సునాయాసంగా వచ్చేస్తున్నాయి. త్రాగుబోతుతనం సునాయాసంగా వచ్చేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రాగుబోతైన తండ్రి బాధ్యత లేని కాపరి, శాపగ్రస్తుడైనటువంటి తండ్రి, శాపగ్రస్తుడైనటువంటి కాపరి బిడ్డలను పాపంలోకి నడిపిస్తున్నాడు. భర్త ఎంత త్రాగుబోతో, లేదంటే ఎలాగైతే బానిసలో స్త్రీలు, తల్లులు సీరియల్కి బానిసలు, నాటికలకు బానిసలు, సినిమాలకు, టీవీలకు బానిసలు. కనుక పిల్లలకి టీవీ చూడడం, సీరియల్ చూడడం, సెల్ ఫోన్ పట్టుకోవడం తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు. కనుక బాధ్యత లేని తల్లులుగా, బాధ్యత లేని గృహిణులుగా, బాధ్యత లేని ఒక అమ్మమ్మగా, నాన్నమ్మగా నువ్వు ఉంటే నువ్వు శాపగ్రస్తురాలివి. జాగ్రత్త. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుడికి రాని తల్లిదండ్రులు, ప్రార్థించని తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక జీవితం జీవించని తల్లిదండ్రులు, పాప భీతి లేని తల్లిదండ్రులు పిల్లలను అదే పాపంలో నడిపిస్తూ ఉన్నారు. జాగ్రత్త.
బాధ్యత లేని కాపరులుగా మనం ఉంటున్నాం. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ దివ్య పూజా బలిలో ఈ మొదటి పట్టణము ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటిది, ఆ సొలొమోను రాజు లేదా వాళ్ళ వంశంలో ఉన్న రాజులందరూ కూడా బాధ్యత లేకుండా జీవించగా ప్రభు వారిని హెచ్చరించినట్లు నిన్ను నన్ను హెచ్చరిస్తుండగా, ఇక మీదటైనా ఈ రోజు నుంచైనా నీ బాధ్యతను ఒక గురువుగా నేను, ఒక తల్లిగా నువ్వు, ఒక తండ్రిగా నువ్వు, బిడ్డలుగా మీరు మనకివ్వబడిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుద్దాం. మంచి కాపరులుగా జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, చేసిన తప్పులను బట్టి ప్రభుని క్షమాపణ అడుగుదాం. ఇక నుంచి అయినా మరలా తప్పు జరగకుండా చూచుకుందాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువిశేష పట్టణంలో ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. సువిశేష పట్టణము మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30 నుంచి ఒక 34 వచనాలు చదువుకున్నాం కదా. ఇందులో ఒక విచిత్రం నాకు కనిపిస్తుంది, మరి మీకు కనిపిస్తుందో లేదో. దేవుని యందు ప్రియులారా, ఏంటండి అంటే, శిష్యులు వెళ్ళారు, తిరిగి వచ్చారు, యేసు ప్రభుతో వారి జీవితాన్ని పంచుకుంటున్నారు. వాళ్ళు తినడానికి కూడా సమయం లేదు, ప్రజలు చుట్టుముట్టేశారు, శిష్యులు అలసిపోయారని తెలుస్తుంది యేసు ప్రభునికి. కనుక ప్రభు అంటున్నారు, ప్రజలందరినీ ఇక్కడ వదిలేసి మనందరం కలిసి మీరు నేను చక్కగా పడవేసుకొని నది దాటి వెళ్ళి, అక్కడ ఎవడ ఉండడు, హాయిగా కూర్చొని తిందురు కానీ, భోంచేదురు కానీ, రెస్ట్ తీసుకుందరు కానీ, కొంత తడువు విశ్రాంతిని, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతిని తీసుకున్నాడని యేసు ప్రభు వాళ్ళందరినీ పడవలో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు. ఓకే, గుర్తుంచుకోండి, పడవలో వెళ్తున్నారంటే షార్ట్ కట్ కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకో, పక్కన వచ్చి పడవ ఉంటే, మధ్యలో నది ఉన్నప్పుడు కాలినడకని రావాలనుకో, నో షార్ట్ కట్, ఇదంతా తిరుక్కొని వెళ్ళాలి, ఎంత లాంగ్. కానీ ఇక్కడ వాక్యంలో ఏమని ఉన్నదంటే, దేవుని యందు ప్రియులారా, చూడండి 32వ వచనం అనుకుంటాను, 32వ వచనం. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. చదవని పర్లేదు గట్టిగా. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని నగరముల నుండి వారికంటే ముందుగా, ఇక్కడ వారికంటే ముందుగా అండర్లైన్ చేసుకోండి లేదా రౌండప్ చేసేయండి. వారికంటే ముందుగా, దేవుని యందు ప్రియులారా, వారికంటే ముందుగా ఈ స్థలముల నుండి, వారికంటే ముందుగా ఈ స్థలంలో కాలి నడకతో వచ్చి చేరిరి. దేవుని యందు ప్రియులారా, దే వర్ ఫాస్టర్ దాన్ ద బోట్, దే వర్ ఫాస్టర్ దాన్ ద బోట్. పడవ కన్నా ఫాస్ట్గా నడిచారంట. ఏమండి, పడవ కన్నా ఫాస్ట్గా ఎందుకు నడుస్తారు? ఎప్పుడు నడుస్తారు తెలుసా? ఒకడు బండి మీద వెళ్తున్నాడు, నువ్వు నడిచి వెళ్తున్నావు, నువ్వు బండి కన్నా ఫాస్ట్ వెళ్ళావంటే అర్థం ఏంటి? యు ఆర్ ఇన్ సచ్ ఏ డయర్ నీడ్. నీలో ఉన్న కోరిక, నీలో ఉన్న అవసరం, నీలో ఉన్న కష్టం, నీలో ఉన్న ఆశ ఆయనను చూడాలని, ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన స్వస్థత పొందాలని నీలో ఉన్న ఆశ అంతా ఇంత కాదు. వెన్ దెర్ ఇస్ ఎ డయర్ నీడ్, యు ఆర్ ఫాస్టర్ దాన్ నార్మల్. అవునా కదా? దేవుని యందు ప్రియమైన సహోదరి ప్రజలందరూ కూడా దే వర్ థర్స్టీ ఫర్ క్రైస్ట్, దే వర్ థర్స్టింగ్ ఫర్ గాడ్, దే వర్ హంగ్రీ ఫర్ గాడ్. దేవుని కొరకు వారు ఆకలిగొని ఉన్నారు, యేసు ప్రభు కొరకు దప్పికగొని ఉన్నారు, ప్రభు స్వస్థత పొందాలని ఆశతో ఉన్నారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, నౌ వాట్ అబౌట్ అవర్ హంగర్ ఫర్ గాడ్? వాట్ అబౌట్ అవర్ థర్స్ట్ ఫర్ గాడ్? మన ఆకలి ఎలా ఉంది? ఈ ఆదివారం పెద్ద వర్షం వచ్చేది బాగున్నాం. అదేంటో ఒకప్పుడు కరెక్ట్గా ఆదివారం, శుక్రవారం, మంగళవారం వర్షం పడేది. ఈ సంవత్సరం అలా లేదులేండి. ఓకే, దేవుని యందు ప్రియులారా, మన ఆకలి ఎలాగుంది ప్రభు పట్ల, మన దప్పిక ఎలాగుంది ప్రభు కొరకు? వీ నీడ్ టు ఎగ్జామిన్, వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ థర్స్ట్ ఫర్ గాడ్, అవర్ లవ్ ఫర్ గాడ్, అవర్ హంగర్ ఫర్ గాడ్. నీవు నేను కూడా ఇటువంటి ఈ ప్రజల లాంటి ఆకలి కలిగి ఉండాలి. దేవుడంటే, దేవుని చెంతకు రావడానికి, ప్రార్థించడానికి, బైబిల్ చదవడానికి, ప్రభుని సన్నిధిలో గడపడానికి వీ షుడ్ బి థర్స్టీ, వీ షుడ్ బి హంగ్రీ. దేవుని యందు ప్రియులారా, అటువంటి ఆకలి నీలో మొదలైతే ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ యు ఆర్ క్లోజ్ టు సాల్వేషన్. చూడండి, ఒక రోజు నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు ఆకలి వేయడం లేదు అంటే అర్థం ఏంటి? టైం దగ్గర పడిందని అర్థం. వృద్ధులు బాగా 90 సంవత్సరాలు 95 సంవత్సరాలు వచ్చినాడు లాస్ట్ స్టేజ్లో, వాళ్ళ లాస్ట్ స్టేజ్ ఏంటంటే గుటక వేయడం మానేస్తారు. అవునా? గుటక వేయడం మానేస్తారు అంటే మంచిని ఫస్ట్ తినడం మానేస్తారు. లిక్విడ్ ఫుడ్ ఏదో పేస్ట్ చేసి లిక్విడ్ ఫుడ్ పెడతా ఉంటాం, అది కూడా మానేస్తే మంచినీళ్ళు మాత్రం తాగుతుంటారు.
అది కూడా మానేశారంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎత్తిడమే. నెక్స్ట్ స్టెప్ ఎత్తిడమే, భుజాల మీద ఎత్తిడమే. దేవుని యందు ప్రియుల, దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్. సో వెన్ దెర్ ఇస్ నో హంగర్, వెన్ దెర్ ఇస్ నో థర్స్ట్, ఆకలి లేనప్పుడు, దప్పిక లేనప్పుడు ప్రాణం పోతుందని అర్థం. దేవుని మీద నీకు ఆకలి లేదు అంటే, దేవుని మీద నీకు దప్పిక లేదు అంటే, దేవుని మీద నీకు కోరిక లేదు అంటే, దేవుని మీద నీకు ఆశ లేదు అంటే నీ ఆత్మ వినాశనానికి దగ్గరగా ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దప్పిక కలిగి ఉంటావో, దాహం కలిగి ఉంటావో, నీ ఆత్మ రక్షణకు దగ్గరగా ఉంది. డాక్టర్ గారండి నాకు బాగా ఆకలి ఎత్తుందండి, కొంచెం మందులు ఇవ్వండి. దేనికి? ఆకలి తగ్గడానికి. ఎవడని అంటాడా? ఈ ప్రపంచంలో ఎవడైనా నా ఆకలి తగ్గించండి బాబు మందులు ఇవ్వని ఎవడు అడుగుతాడా? ఆకలి తగ్గించమని ఆకలి అయితే తిను, ఆకలి వేస్తే తిను, అది పెద్ద బ్లెస్సింగ్, దాన్ని మించిన బ్లెస్సింగ్ లేదు. అలాగే దేవుని మీద ఆశ, దేవుని మీద కోరిక, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఈ రోజున అటువంటి బ్లెస్సింగ్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని యందు ప్రియులారా, రెండు రిఫ్లెక్షన్స్, రెండు ప్రసంగాలు, ఆలోచనలు, రెండే ముందు. ఒకటి, మంచి కాపరులుగా జీవిద్దాం. 2, దేవుడంటే ఆశ కలిగి, ఆకలి కలిగి, దప్పిక కలిగి జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.